ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ. ఏ అంశంలోనైనా ఇష్టం మరియు కష్టం రెండూ ఉంటాయి. ఏ జత ఎన్నుకున్నా సరే ఇష్టం మరియు కష్టం ఉంది. ఉదాహరణకు దూర ప్రాంతంలో ఉద్యోగం కానీ ప్రమోషన్ ఉంది. హెచ్జిటి నుంచి ఎస్ఏగా కావడం ప్రమోషన్ ఉంది. దగ్గర ప్రాంతంలో ఉద్యోగం కానీ ప్రమోషన్ లేదు. దగ్గర ప్రాంతంలో ఉద్యోగం కానీ ప్రమోషన్ లేదు. హెచ్జిటి నుండి హెచ్జిటిగానే మిగలడం. అందమైన అమ్మాయి కానీ జాబ్ లేదు. ప్లస్ ఒకటి మైనస్. ఒకటి ఇష్టం ఒకటి కష్టం. జాబ్ ఉంది కానీ అందంగా లేదు. ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వేరే జిల్లాలో దూరం కానీ ఎక్కువ జీతం. ఒక ప్లస్ ఒక మైనస్. హెచ్జిటి మన జిల్లాలో దగ్గర కానీ తక్కువ జీతం. ఒక ప్లస్ ఒక మైనస్. మరో ఉదాహరణ, ఆటోలో వెళ్ళాలని ఉంది, 25 రూపాయలు అవుతాయి, కానీ నడుచుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుందని బాధగా ఉంది. ఇది ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ. అంటే ఏ అంశం తీసుకున్నా దాంట్లో ఇష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది. ఏది తీసుకున్నా రెండు ఉంటాయి, ప్లస్ మైనస్. ఇది ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ.